చాలా మంది ఖరీదైన చెప్పులు వేసుకుని రోజంతా తిరిగేస్తుంటారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా పాదరక్షల్ని వదలరు. ఆరోగ్యవంతమైన పాదాల రహస్యం చెప్పులు లేకుండా రోజులో కొంతసేపైనా తిరగడమే అంటున్నారు నిపుణులు. షూలు ధరించే సగటు వ్యక్తుల కంటే ధరించని సగటు వ్యక్తుల పాదాలు చాలా స్ట్రాంగ్ గా హెల్దీగా ఉంటాయి. ప్రతిరోజు కొంత సమయమైనా చెప్పులు లేకుండా నడవాలి. షూ ధరించే వారి పాదాలపై ప్రతి అడుగుకు మెకానికల్ స్ట్రెస్ పడుతుంది. సెన్సిటివిటీ కోల్పోవడం, కండరాలు శక్తి తగ్గడం జరుగుతుంది. కాబట్టి ఇంట్లోనూ బయట క్షణమైనా చెప్పులు విడవకుండా నడిచేవారు సైతం రోజులో కొద్దిసేపైనా వాటిని విప్పేసి నడవడం ఉత్తమం. ఎందుకంటే మన పాదాల్లో ఎవరూ ఊహించని విధంగా 72,000 నరాల కోసలు ఉంటాయి. ఎక్కువసేపు షూ వాడడం వల్ల సున్నితమైన ఈ నరాలు చచ్చుబడిపోతాయి. మట్టిపైన, ఫ్లోర్ పైన నడవడం వల్ల నరాల్లో రక్త ప్రసరణ పెరుగుతుంది. తద్వారా పాదాలు గట్టిపడతాయి, అలసటను కోల్పోతాయి. పార్కులకు వెళ్ళినప్పుడు చెప్పుల్ని విడిచి అక్కడున్న పచ్చికపై 5-6 నిమిషాలు నడవండి. ఇలా నడవడం వల్ల భూమికి దగ్గరగా నడిచిన అనుభూతి కలుగుతుంది. ఎంతో సంతోషం కూడా కలుగుతుంది. పాదాలు అలసట కోల్పోతాయి. అలాగే బీచ్లకు వెళ్ళినప్పుడు కూడా చాలా మంది పాదరక్షలు ధరిస్తారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఇసుకలో పాదాలతో నడిస్తే చాలా మంచిదని గ్రహించండి. ఇలా పాదాలతో నడవడం వల్ల శక్తి కరిగిపోయి ట్రెడ్మిల్ చేసినట్లు ఉంటుంది. పాదాలు కూడా సాఫ్ట్ గా తయారవుతాయి. మీ మూడ్ కూడా మారుతుంది. చెప్పులు లేకుండా ఉత్త పాదాలతో నడిస్తే కాళ్లకు గాయాలు కావట, నడక స్థిరంగా ఉంటుందట, శరీర భంగిమ కూడా కరెక్ట్ గా ఉంటుందట. అంతేకాదు శరీరాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారట. అందుకే ఇంట్లో, ఆఫీస్లో ఆరుబయట చెప్పులు లేకుండా హాయిగా తిరగమంటున్నారు నిపుణులు. వీటితో పాటు మరికొన్ని అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం. బాడీని, జాయింట్స్ ను, మొబిలిటీ, మెంటల్ స్టేటస్ ను కాపాడుకుందాం. బ్రెయిన్ బ్యాలెన్స్ చేస్తుంది. ఫ్లోర్ కు పాదాలు ఎక్కువగా అటాచ్ అవ్వడం వల్ల బ్రెయిన్ బ్యాలెన్స్ అవుతుంది. దాంతో నాడీ వ్యవస్థ మరింత చురుగ్గా పనిచేస్తుంది. మన కదలికలు పాదాల్లో కండరాలను స్థిరంగా ఉండేట్టు చేయడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. అంతేకాదు పుత్తికడుపులోని కండరాలపై కూడా వీటి ప్రభావం ఉంటుంది. కాళ్లలోని, పాదాల్లోని చిన్న పెద్ద కండరాలు మధ్య పరస్పర సంబంధం ఉంటుంది. వీటి గురించి న్యూరల్ కనెక్షన్ ద్వారా బ్రెయిన్ కి సమాచారం చేరుతుంది. ఇవి దెబ్బతింటే గాయాలు బాగా తగిలే అవకాశం ఉంది. కాళ్ల కండరాలకు ఎక్కువ బలాన్ని ఇస్తుంది. బేర్ ఫుట్ తో నేల మీద నడవడం వల్ల కండరాలు బలపడతాయి. అంతేకాదు షూస్ వేసుకోవడం వల్ల కూడా పాదాల కండరాల మధ్య ఉండే సహజ సిద్ధమైన లింకు దెబ్బతింటుంది. షూ కింద ఉండే బిగ్ సోల్ వల్ల పాదాల సహజ సిద్ధమైన సమతులత దెబ్బతింటుంది. కండరాలు సరిగ్గా పనిచేయకపోతే లిగ్మెంట్స్ మీద, ఎముకల మీద, టెండెన్స్ మీద ప్రభావం పడి గాయాలు రిస్క్ పెరుగుతుంది. పాదాలు, కాళ్ళు, కండరాలు దృఢంగా పనిచేయాలంటే చెప్పులు లేకుండా నడవాలి. ఇలా చేయడం వల్ల కండరాలు బలపడతాయి. వీటితో పాటు కండరాలు గట్టిపడడానికి రోజు వ్యాయామం కూడా చేయాలి. కానీ చలికాలంలో మటుకు షూస్ లేకుండా ఒత్త కాళ్లతో నడవడం, పరిగెట్టడం రెండూ ఏమాత్రం మంచిది కాదు. పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. పిల్లల్లో డయాబెటీస్ మరియు ఒబేసిటీ రెండూ ప్రమాదకరమైనవే. ఇటువంటి సమస్యలు పిల్లల్లో పెరగకూడదంటే పిల్లలను ఉట్టి పాదాలతో నేల మీద నడవమనడం, ఆటలాడుకోవడం, పరిగెత్తడం వంటివి చేయమనాలి. దాంతో పిల్లల్లో బ్రెయిన్ షార్ప్ గా ఉంటుంది. పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి. చెప్పులు లేకుండా ఉట్టి పాదాలతో నడవడం వల్ల పాదాలు గ్రేట్ షేప్ లో ఉంటాయి మరియు ఆర్థరైటిస్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. రక్త ప్రసరణ పెరుగుతుంది. చెప్పులు లేకుండా ఉట్టి పాదాలతో నడవడం వల్ల కాళ్ళల్లో, పాదాల్లో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. జాయింట్స్ లో నొప్పి, వాపులను తగ్గిస్తుంది. వెరికోస్ వీన్స్ ను తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది. బేర్ ఫుట్ తో ఫ్లోర్ మీద నడవడం వల్ల పాదాల కింద భాగంలో నాడులను క్రమబద్ధం చేసి బ్లడ్ ప్రెషర్ ను తగ్గిస్తుంది. వాపులను తగ్గిస్తుంది. ప్రీ రాడికల్స్ అనే పదం వినే ఉంటారు. ఇవో రకం రసాయనాలు సూర్యరశ్మిలో, ఎలక్ట్రానిక్స్ వస్తువుల్లో, సిగరెట్ పొగల ద్వారా మన చుట్టూ వ్యాపించి ఉంటాయి. ఓ రకంగా ఇవి మన జీర్ణక్రియకి అనగా మెటబాలిజం ఉపయోగపడతాయి. కానీ మోతాదు మించితే అనేక వ్యాధులు, వాపులు, నొప్పులకి కారణమవుతాయి. ప్రీ రాడికల్స్ అలా శృతి మించకుండా చూసే శక్తి మట్టికి ఉందంటున్నారు. ముఖ్యంగా మట్టిపై నడక శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్లని పెంచి ప్రీ రాడికల్స్ ని కట్టడి చేస్తుందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ఓ పరిశోధన ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దాంతో క్యాన్సర్, డయాబెటిస్, ఆస్తమా, కార్డియోవాస్కులర్ మొదలగు సమస్యలను తగ్గించుకోవచ్చు. శరీర భంగిమను మెరుగుపరుస్తుంది. ఫ్యాషన్ గా షూలను ధరించడం వల్ల శరీర భంగిమకు మంచిది కాదు. బాడీ షేప్ లో మార్పులు కనిపిస్తాయి. ఇలాంటి షూలను వేసుకోవడం వల్ల బాడీ లోయర్ పార్ట్ మీ స్ట్రెస్ ఎక్కువ పడటం వల్ల బాడీ షేప్ పోతుంది. కాబట్టి బేర్ ఫుట్ తో నడవడం వల్ల బాడీ షేప్ ను మెరుగుపరుచుకోవచ్చు. ఆ ఇబ్బందులు లేకుండా
కొందరు అమ్మాయిల్లో బహిష్టికి ముందు కడుపుబ్బరం, తలనొప్పి, నీరసం వంటి సమస్యలుంటాయి. దీన్నే ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. ఈ సమస్యకు నేలపై నడవడం చక్కని ఉపశమనమంటున్నారు నిపుణులు. చివరిగా ఓ మాట, ఒట్టి పాదాలతో నడవమంటే మట్టి, ఇసుక, గడ్డిపైన, పెయింటు, ఇతర పైపూతలు లేని ఇటుకలపైన నడవడమే. టైల్స్, సిమెంట్ దిమ్మలు, కొయ్యతో ఏర్పాటు చేసిన నేలపై నడిస్తే పెద్ద ఫలితమేదీ ఉండదంటున్నారు నిపుణులు. ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిసే కామెంట్లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.